భారతదేశంలో పుట్టినటువంటి మతం ఏంటంటే అక్బర్ టైంలో దిన్నీ ఇలాహీ అని కొత్త మతం వచ్చింది. అలాగే భారతదేశంలోనే 6 మతాలు పుట్టాయి, అనేకమైనటువంటి శాఖలు ఉన్నాయి, ఇతర మతాల్లో ఇతర దేశాల్లో అన్నిట్లో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా పూర్వం నుండి ఉన్నాయా, ఇప్పుడు కొత్తగా వచ్చాయా? పూర్వం నుండి కూడా స్వతంత్రానికి ముందు లేనటువంటి ప్రాధాన్యత లేనటువంటివన్నీ కూడా స్వతంత్రం తర్వాతే ఎందుకు ఎంత విపరీతమైపోయాయి అంటే దానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే రాజకీయ పార్టీలు ఏదో కులాన్నో మతాన్నో నమ్ముకుని పార్టీలు స్థాపించడం, వాటిని ఆధారంగా చేసుకుని ఆ కులాన్నో మతంనో భాషనో ప్రాంతాన్నో రెచ్చగొట్టి వాళ్ళు పాపం గడుపుకుంటున్నారు. ప్రధానంగా మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ వచ్చింది అంటే తెలుగు వాళ్ళు తొలక భాషను పట్టుకొని వచ్చింది. అలాగే తెలంగాణ ఒక ప్రాంతాన్ని విభేదాన్ని సృష్టించి వచ్చింది. అలాగే ఎంఐఎం ఒక మతాన్ని సృష్టించి వచ్చింది. శివసేన వేరే మతాన్ని సృష్టించుకొని వచ్చింది. అలాగే తమిళనాడు గురించి ద్రవిడ